హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో ఈ యొక్క సెషన్లో ఈ యొక్క హెచ్టిఎంఎల్ కంటెంట్ అనే యొక్క కస్టమ్ విజువలైజేషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది మనం యూజ్ చేసేసుకొని ఏ విధంగా అయితే మనము ఈ విధంగా హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకుంటూ మనం ఈ విధంగా డిస్ప్లే చేయవచ్చు తెలుసుకుందాం. ఓకేనా? సో హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది బిఫోర్ దట్ ఇలాగ మీరు లాగిన్ అవ్వాలా. లాగిన్ అయిన తర్వాత ఫ్రమ్ యాప్ సోర్స్కి వెళ్ళండి. సో మీరు లాగిన్ కాకపోతే మాత్రం మీకు ఈ యొక్క ఫ్రమ్ యాప్ సోర్స్ అంటే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ కాదు. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వాలి, లేకపోతే లాగిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఏం చేయండి అంటే హెచ్టిఎంఎల్ కంటెంట్ అని ఎంటర్ చేయండి. ఇది వస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ డేటా అడుగుతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేస్తుంది. మనం ఇక్కడ మీకు చూపిస్తా ఉంటుంది హెచ్టిఎంఎల్ సంబంధించిన ఏ విధంగా ఉంది. సో ప్రైసింగ్ ఇది కంప్లీట్ గా ఫ్రీ అండి. ప్రొడక్ట్స్ మైక్ పవర్ బి విజువల్స్ ఇది. ఓకేనా? సో అప్డేట్ ఎప్పుడు జరిగింది. సో కేటగిరీస్ ఇంపోర్ట్ టాపిక్ కిందకి వస్తూ ఉంటుంది. సో లీగల్ అగ్రిమెంట్ చూసుకొని దీన్ని మీరు ఇలాగ ఇంపోర్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేసుకుని ఇలాగ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను అని అంటే ఒక మెజర్ తీసుకున్నాను. ఓకే, సో మెజర్ తీసుకున్న తర్వాత ఈ మెజర్ లో ఏం చేశాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని వేరియబుల్ నేమ్ ఏ అని ఇచ్చేసుకొని ఏ ఏంటిది వెల్కమ్ టు పవర్ బి అని చెప్పేసి ఒక చిన్న టెక్స్ట్ ఇచ్చాను. దీన్ని రిటర్న్ టైప్ లో హెచ్టిఎంఎల్ కోడ్ ని మొత్తం పాతించాను. సో హెచ్టిఎంఎల్ లో హెడర్ ట్యాగ్, మార్కెట్ ట్యాగ్ అంటే మనము యానిమేషన్స్ కి యూజ్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ ఏదైతే ప్రియారిటీ ఇచ్చాను అది తీసేసుకున్నాను. ఫాంట్ సైజు, అలైన్మెంట్, మళ్ళీ అలాగే మనకు ఫాంట్ బ్యాక్గ్రౌండ్ కానీ, తర్వాత యానిమేషన్ కూడా ఇక్కడ మనకి ఎన్నిసార్లు యానిమేషన్ కావాలన్నది కూడా మనం ఇక్కడ చూపించవచ్చు అనమాట. ఓకేనా? సో నేను పవర్ బిఐ అని కావాలి అనుకుంటే వెల్కమ్ టు తీసేసుకొని, ఓకే, సో వెల్కమ్ టు అనేది నేను తీసేసాను. ఓన్లీ పవర్ బిఐ అని మెన్షన్ చూసారా, ఓన్లీ పవర్ బిఐ అని చెప్పేసి లోపల యానిమేషన్ జరుగుతుంది చూసారా ఇలాగా. సో ఈ యానిమేషన్ ని కూడా మనము దీని యొక్క స్పీడ్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత స్పీడ్ అనేది సెకండ్స్ ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్. నాకు 50 కావాలి అనుకుంటే 50 per second అనుకుంటే చూడండి చేంజ్ అయిపోయింది. మళ్ళీ చూసారా లోడింగ్ లో ఇంకా చూసారా ఈ స్పీడ్ అనేది స్లోగా మారిపోతా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకా వేరేది కూడా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ మీకు నచ్చినది కూడా మీరు ఏమి అంటే అవి ఫాంట్ అనేది డైరెక్ట్ గా చేంజ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా మనము ఈ యొక్క హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది కస్టమ్ విజువలైజేషన్ యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.